తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోర్టు బోనెక్కనున్నారా? 40 ఏళ్ల తానా ఘన చరిత్ర మంటగలవనుందా? తెలుగువారి నమ్మకాన్ని తానా నిలబెట్టుకోగలదా? అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అనేక అక్రమాలకు అవకతవకలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది తానా. ఓటు బ్యాంకు రాజకీయాలు, అధికార దుర్వినియోగం, నిధుల దారి మళ్లింపు వంటి ఎన్నో ఆరోపణలను తానా ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారాలన్నింటి వెనక కొంతమంది హస్తముందనే వార్తలు గుప్పమంటున్నాయి. తానాలో అక్రమాల డొంక కదిలింది. తీగలాగుతున్న కొద్దీ అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మరోవైపు కరప్షన్ ఎపిసోడ్పై పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇందులో భాగంగా తానా సభ్యులు ఆడిన అవినీతి తందానాపై ఇప్పటికే కరపత్రాలు వెలిశాయి. తానా సభ్యులు ఎంత బొక్కారనే విషయాలను సోదాహరణంగా ఇందులో వివరించారు. అయితే ఎవరు ప్రచురించారు, ఎందుకు ప్రచురించారనేది ప్రస్తుతం అప్రస్తుతమైన తానాకు అవినీతి మరకలు కలకలం రేపుతున్నాయి. కొంతమంది స్వార్థంతో తానా పేరును మసకబారుస్తున్నారు. తెలుగోడి ప్రతిష్టను పనిగట్టుకుని మంటగలుపుతున్నారు. ఇందుకు నిదర్శనమే మొన్న మధ్య లీకైన ఆడియో సంభాషణ. ఇందులో తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ వేమన బూతు పురాణం హాట్ టాపిక్ గా మారింది. అంతా తానే మోనార్క్లా వ్యవహరిస్తున్న సతీష్ వేమన వాడిన పదజాలం తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. సతీష్ వేమన భాష తీరుపై తానా సభ్యులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా తానాలో లెక్కల ఎక్కాలన్నీ బాగానే ఉన్నాయి. అయితే సొంత సంఘంపై తానా బోర్డు మెంబర్ జరుగుల శ్రీనివాస్ కోర్టు మెట్లెక్కడంతో లుకలుకలు బయటపడ్డాయి. 2015లో జరిగిన కన్వెన్షన్ లెక్కల్లో తేడాలున్నాయని, కార్యవర్గం సరైన అకౌంట్స్ను అందించలేదన్నది ఆయన వాదన. ఈ విషయంపై క్లారిటీ కోసం ఎన్నిసార్లు బోర్డు సభ్యుల్ని అడిగినా దాటవేశారని, వేరే దారి లేక కోర్టును ఆశ్రయించానని చెప్పుకొచ్చారు జరుగుల శ్రీనివాస్. జరుగుల శ్రీనివాస్ పిటిషన్తో తానాలో అవకతవకలపై వివరణ కోరుతూ కోర్టు బోర్డు మెంబర్స్ కి నోటీసులు జారీ చేసింది. తానా అప్పటి కన్వీనర్ నాదెళ్ల గంగాధర్ ఆడిటింగ్ లెక్కలు చూపలేదని జరుగుల శ్రీనివాస్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరోవైపు 3 నెలల్లో తేలాల్సిన లెక్కలు ఏడాది దాటినా ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు తానా సీనియర్ నాయకుడు. రిజిస్ట్రేషన్లో డబ్బుండాళ్ళు టూ మచ్గా టూ మెనీ పీపుల్ని ఏదో పార్టీ అని పిలవటం, వాళ్ళకి మందు బాంచటం, సంతకాలు చేయించడం, వీళ్ళే డబ్బులు పే చేయటం, అట్లా వేల మంది రిజిస్ట్రేషన్ జరుగుతాయి. అది చాలా అన్యాయం. అటు చేయటం మానుకోవాలా. తానా భ్రష్టు పట్టిపోయిందండి. అది పతనం అవడానికి రెడీగా ఉంది. అది అంతే. తానాని ముగ్గురు కంట్రోల్ చేశారు, కబ్జా చేస్తారు తానాని ఒక రకంగా. డెఫినెట్గా చాలా తప్పులు జరిగినాయండి, దాంట్లో సందేహం లేదు. నేను ఘంటాపదంగా చెప్తున్నాను. వాళ్ళు శిక్ష అనుభవిస్తారు, లేకపోతే తానా నుంచి ఎక్స్పెల్ చేయబడతారు. అది కోర్టులో అంత ఈజీగా ఆ కేసుని ఎవరు ఏం చేయలేరు. గ్యారంటీగా తప్పు చేసిన వాళ్ళు దొరుకుతారు. గతమంతా గందరగోళమే. అంతేకాదు ఇప్పుడున్న కార్యవర్గం కూడా అలాగే తయారైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలకు బలాన్నిచ్చే విధంగానే తానా బోర్డు మెంబర్ల వ్యవహార శైలి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక త్వరలో జరగనున్న తానా ఎన్నికల్లో కూడా గందరగోళం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు కొందరు. ఇష్టానుసారంగా మెంబర్షిప్ ఇచ్చారు. గత 40 ఏళ్లలో దాదాపు 10,000 మంది మెంబర్షిప్ తీసుకుంటే కేవలం 2 నెలల్లోనే 7,000 దాటిపోయింది. ఇంత హడావిడిగా వాళ్ళందరినీ ఎందుకు తీసుకున్నారు? వారిని ప్రలోభాలకు గురి చేశారనేది ఆసక్తికరంగా మారింది. మెంబర్షిప్ వ్యవహారంపై కూడా వివాదాలు అలుముకున్నాయి. ఓన్లీ కొందరి వ్యక్తుల చేతుల్లోనే తానా బందీ అయిపోయిందనేది బయట ప్రపంచాన్ని అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ అదే జరుగుతుందని మాకు కూడా ఫీలింగ్ వచ్చింది. అందుకే దీని గురించి మాట్లాడాలి. తానా అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి. సో దీంట్లో ఇది రాజకీయ పార్టీ కాదు, రాజకీయాలకు అతీతంగా తానా ఉండాలి. ఎందుకంటే ఇది మనందరం కలిసి నిర్మించుకున్నటువంటి సంస్థ, మన పెద్దలు పూర్వీకులు అందరూ. మెంబర్షిప్ డ్రైవ్ అనేది తానాలో మన తెలుగు వాళ్ళంతటా వాళ్ళు వాలంటీర్గా వచ్చి మెంబర్షిప్లు తీసుకోవాలండి. ఇవాళ జరగట్లా. అందరూ డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒక 4 చేరి డబ్బులు ఖర్చు పెట్టి బలవంతంగా మెంబర్షిప్లు చేర్పించి
వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి క్యాండిడేట్లని ఎలక్షన్లో నిలబెట్టి వాళ్ళని గెలిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి. కొంతమంది వ్యక్తులు అంటే 2-3 వ్యక్తులు తమ అధీనంలో ఉంచుకోవడం కోసం ముందే ప్లాన్ చేసి మరి ఈ ఎలక్షన్ తతంగాన్ని వాళ్ళకి కావాల్సిన ప్రెసిడెంట్ని గెలిపించుకోవటానికి మరి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక లబ్ధి పొంది మరి వారికి ఇలాంటి రకమైన సలహాలు ఇచ్చి మరి ఈరోజు అనేక మందిని మెంబర్స్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి జాయిన్ చేసి ఇవాళ చూస్తూ ఉన్నాం. గత 6 నెలల్లో సుమారుగా 7,000 సభ్యత్వాలు పెరిగినాయి. మరి ఈ మధ్య మనము కథనాలు చూస్తూ ఉంటే మరి ఫేస్బుక్లో కానివ్వండి, మన ఈమెయిల్స్లో కానివ్వండి, మరి వీరికి ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చాం సుమారు $7 లక్షల ఖర్చు పెట్టి చేర్చాడనేది ఒక అభియోగం. మరి ఈ రకంగా చేర్చుకుంటా పోతా మరి దీనివల్ల వాళ్ళు కొరిగే లబ్ధి అంటే మనకైతే అర్థం కాదు. కానీ కథ చూస్తూ ఉంటే దీని వెనకాల వాళ్ళిద్దరూ కూడా ఉండి దీన్ని నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు గెలిస్తే వీళ్ళకి అనేక రకమైన లబ్ధులు పొందుతూ ఉంటారు. అన్నీ కలిపి తెలుగువారి సంఘం తెలుగోడు ప్రతిష్టను మంట కలిపేలా చేశారు కొంతమంది. అవినీతి రాజకీయాలకు తెరతీసిన వారిని ఏం చెయ్యాలి? కోర్టు నోటీసులకు తానా ఏం సమాధానం ఇస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.